అందరికి నమస్కారం. యాక్చువల్లీ ఇందాకనే మనకు 'ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీ చూసానా అండి ప్రీమియర్స్‌లో. యాక్చువల్లీ ఈ మూవీ చూసే కంటే ముందు ఒక 2 మినిట్స్ అండి. ఏంటంటే 'రామ్ పోతినేని' రీసెంట్‌గా 3, 4 సినిమాలు 3, 4 కాదండి 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. 'ఇస్మార్ట్ శంకర్ 2' అలాంటివి. సో, ఈ మూవీతోని కంపేర్ చేసుకుంటే ఎలా ఉంది అని చెప్పి చూద్దాము. యాక్చువల్లీ ఈ మూవీలో మేజర్ ప్లస్ పాయింట్స్ చెప్తున్నాను. కాన్సెప్ట్ బావుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది. తర్వాత హీరో యాక్టింగ్ ఇంకా సూపర్ ఉంది. వన్ మ్యాన్ షో లాగా నడిపించాడు 'రామ్ పోతినేని'. ఫోర్త్ పాయింట్ వచ్చేసి 'భాగ్యశ్రీ బోర్సే' మామూలుగా లేదండి. ఓ రేంజ్‌లో ఉంది. ఇద్దరిది కెమిస్ట్రీ ఉంటుంది. లవ్ స్టోరీ కెమిస్ట్రీ ఉంటుంది. మామూలుగా అనిపించలేదు. ఓ రేంజ్‌లో అనిపించింది. ఫిఫ్త్ ప్లస్ పాయింట్ వచ్చేసి మ్యూజిక్ అండి. అందులో ఇంచుమించు 2, 3 సాంగ్స్ ఉన్నాయి. మామూలుగా లేదండి మ్యూజిక్. ఆ హీరో, హీరోయిన్ మధ్యలో చిన్న చిన్న మాటలు డిఫరెంట్ ఫీల్ అనిపించింది. నాకైతే భాగ్యశ్రీ తోటి లవ్‌లో పడిపోవచ్చు అన్నంత అనిపించింది. ఇవన్నీ మంచిగా అనిపించాయి. ప్లస్ మనకు ఉపేంద్ర గారి క్యారెక్టర్ ఏంటంటే, ఉపేంద్ర గారికి ప్రాబ్లమ్ వస్తే హీరో ఎలా సాల్వ్ చేస్తాడన్న కాన్సెప్ట్‌తోని ఉంటది మూవీ. ఇదంతా ఫస్ట్ హాఫ్ మొత్తంలో ఇవన్నీ మంచి మంచి సాంగ్స్ ఫస్ట్ హాఫ్‌లోనే వస్తాయి. స్క్రీన్ ప్లే, చిన్న చిన్న కామెడీ, చిన్న ఇద్దరు కెమిస్ట్రీ ఇవన్నీ అన్నీ ఫస్ట్ హాఫ్‌లోనే వస్తాయి. ఇవన్నీ అనిపించింది. ఫస్ట్ హాఫ్ చూసాక బయటకొచ్చాక సినిమా సూపర్ గట్టిగా కొట్టేసింది అనిపించింది. కమింగ్ టు సెకండ్ హాఫ్. ఈ సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి కొన్ని కొన్ని మైనస్ పాయింట్లు అనిపించాయండి. అందులో కొన్ని స్పెషల్‌గా చెప్తాను. మరీ ఎక్కువ చెప్పలేదు. కొన్నే చెప్తాను. అవేంటంటే సెకండ్ హాఫ్ స్లో వెళ్ళిపోయింది. ఇంకోటేంది 'ఆంధ్ర కింగ్ తాలూకా' అనేది ఒక ఫ్యాన్ బేస్ మూవీ, బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ అని చెప్పారు కదా! ఇది ఫ్యాన్ బయోపిక్ లాగా కనెక్ట్ చేశారు ఫస్ట్ హాఫ్‌లో. సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి ఫ్యాన్ బయోపిక్ లాగా ఒక ఊరు సమస్య ఈ విధంగా వెళ్ళిపోయిందది. సో, నాకదొక్కటి డ్రాబ్యాక్ అనిపించింది. పబ్లిక్ ఎలా యాక్సెప్ట్ చేస్తారో నేను యాజ్ యాడింగ్‌గా చెప్తున్నాను. నాకంత అనిపించలేదు సెకండ్ హాఫ్‌లో. రిమైనింగ్ ఫస్ట్ హాఫ్ మాత్రం, కానీ ఫస్ట్ హాఫ్ కోసం మాత్రం 100% సినిమా థియేటర్‌కెళ్ళి చూడాలి అండి. అంత మంచిగుంది ఫస్ట్ హాఫ్. చాలా అనిపించింది. సెకండ్ హాఫ్ మరీ దరిద్రంగా ఉందా అంటే దరిద్రంగా ఏం లేదండి. ఒక ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఒక 50% బాగలేదని చెప్పుకోవాలి. ఓన్లీ సెకండ్ హాఫ్ వరకి. సెకండ్ హాఫ్ వరకి 100%లో 50% బాలేదని చెప్పుకోవాలి. రిమైనింగ్ 50% సూపర్. ఫస్ట్ హాఫ్ 100% 100కి 100 సూపర్. ప్లస్ మనకు సీనియర్ యాక్టర్స్ ఉన్నారు 'రావు రమేష్' వీళ్ళు. వాళ్ళ క్యారెక్టర్స్ వరకు వాళ్ళు చాలా బాగా న్యాయం చేశారు. చాలా అనిపించింది. ఓవరాల్‌గా నాకు తెలిసి ఫ్లాపా అంటే ఇది ఫ్లాప్ అని చెప్పలేమండి. యావరేజ్ మూవీ, లేదా యావరేజ్ కంటే ఒక 10% ఎక్కువ. ఔట్ ఆఫ్ 5కి నేను ఇచ్చే రేటింగ్ ఇది 2.85 వరకు ఇస్తానండి. సో, మనకు మినిమమ్ హిట్ అంటే 3 అనుకోండి. దానికన్నా ముందు అనుకుంటే 2.75 అనుకోండి. హిట్ అనేది 3+ ఎక్స్‌పెక్ట్ చేయండి. నేను చెప్పే రేటింగ్స్‌లో. యాక్చువల్లీ నేనే తొందరగా ఎళ్లి మూవీ చూసి తొందరగా వీడియో రికార్డ్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.